వెల్కమ్ బ్యాక్. కృష్ణా జిల్లా కృతివెన్ను మండలంలో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఎండవల్లి సమీపంలో బస్సు బోల్తా పడిన సమయంలో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సులో ప్రయాణించే వారికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రి తరలించారు. ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, కృష్ణా జిల్లాలో బస్సు బోల్తా పడినట్టు తెలుస్తుంది. అసలు ప్రమాదానికి గల కారణాలేంటి? శంకరి, కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం ఎడ్డపల్లి వద్ద గ్రామ సమీపంలో ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా ఘటనలో దాదాపు 25 మందికి అయితే తీవ్ర గాయాలైనాయి. అయితే వాళ్ళందరూ కూడా కొట్టగొట్టిన మొత్తం కూడా బంటుమిల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి నెలకొంది. ఏదైతే అంటే మొగల్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు, అదేవిధంగా ఏదైతే రాజోల్ నుంచి విజయవాడ వస్తున్న కారు రెండు కూడా ఓవర్టేక్ చేసే సమయంలో మొత్తం కూడా ఒక కలవటి దగ్గర రెండు కూడా పల్టీ కొడుతుందో మొత్తం కూడా బస్సులో ఉన్న 21 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. అలాగే ఏదైతే కారులో ప్రయాణిస్తున్న ఒక నలుగురు మాత్రం కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ కూడా సమీపం బంటుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మైనర్ దెబ్బలు తగిన వాళ్ళనేమో అక్కడ నుంచి అక్కడ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఎవరైతే తీవ్ర గాయాలు పాలయ్యారో వాళ్ళందరూ కూడా బంటుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం వారు స్వస్థలాలకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రమాదంలో ఎవరికి ఎటువంటి అంటే మేజర్ అంటే గట్టి గాయాలు తగలపోవడం, ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో మొత్తం కూడా అటు అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఘటనా స్థలం జరిగిన ప్రాంతానికి వెంటనే అటు అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు వెంటనే వెళ్లి అక్కడ సహాయ చర్యలు చేపట్టి వెంటనే ఆ పల్టీ కొట్టిన అంటే బోల్తా పెట్టిన బస్సులోంచి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ఇమీడియట్ గా వేరే అంబులెన్స్ లోనూ అలాగే వేరే ఇతర వాహనాల్లో బంటుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.